హే ఆల్! వెల్కమ్ టు డే 3 ఇన్ తిరుపతి. ఇంకా తిరుమలలోనే ఉన్నాము. కానీ ఈరోజు చెక్‌ఔట్ చేసి తిరుపతికైతే వెళ్ళిపోతున్నాము. సో, వెళ్ళిపోయే ముందు నాకొకసారి మళ్ళీ దేవస్థానానికెళ్ళి, ఆ పీస్‌ఫుల్ ఎన్వైర్న్‌మెంట్‌లో కాసేపు కూర్చోవాలి అనిపించింది. సో, మార్నింగ్ 5:30కే లేచి 6:30 కల్లా రెడీ అయిపోయి ఐ జస్ట్ స్టెప్డ్ ఔట్. నా ఫ్రెండ్స్ ఇంకా రెడీ అవ్వలేదు. సో, ఐ థాట్ ఐల్ జస్ట్ టేక్ దిస్ సోలో అని. సో, లెట్స్ గో అండ్ ఎంజాయ్ ద పీస్‌ఫుల్ మార్నింగ్. సో, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న బిల్డింగ్ పరకామణి సేవకి స్పెసిఫిక్‌గా కట్టారు. ముందైతే దేవస్థానం లోపలే జరిగేది సేవ. కానీ ఇప్పుడు కొత్తగా ఈ బిల్డింగ్ కట్టి పరకామణి సేవ మొత్తం ఇక్కడ చేస్తున్నారు. సో, మీరు చూస్తున్నట్టయితే నిన్న ఎక్కడెక్కడికి వెళ్ళామో నేను మళ్ళీ ఆ ప్లేసెస్‌కే వెళ్ళి ఐ ట్రై టు క్యాప్చర్ ద ఫ్రేమ్. ఎందుకంటే ఐ వాంట్ టు రిమెంబర్ థాట్ ప్లేస్ ఇన్ డే టైమ్, నైట్ టైమ్ అండ్ ఆల్సో ఇన్ ద ఎర్లీ మార్నింగ్. సో, దీని తర్వాత ఎంత ముందు వరకు వెళ్ళగలిగితే అంత ముందు వరకు వెళ్ళి కూర్చున్నాను. అదృష్టం అంటారు కదా! మేబీ ఇదేనేమో. అక్కడ ప్రశాంతంగా కూర్చొనుంటే ఎవరో తెలియనతను అక్కడున్న వాళ్ళందరికీ ప్రసాదం పంచిపెట్టారు. சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. No state design and ఈ లోపల నా ఫ్రెండ్స్ వచ్చారు. దెన్ బ్రేక్‌ఫాస్ట్ చేసి, చెకౌట్ చేసి తిరుపతికి బయలుదేరిపోయాము. 5 రోజుల్లో పడతాయంట డబ్బులు. ఫోన్‌పే అయితే నెక్స్ట్ డేనే పడుతుంది. ఫోన్‌పే అయితే వెంటనే అయిపోతుంది. సో, అలా మా తిరుమల ప్రయాణం ప్రశాంతంగా అయింది. బట్ వెయిట్! ఈ ట్రిప్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే మాకు ట్రైన్ ఉన్నది ఈవినింగ్. సో, డే టైమ్ మొత్తం ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి తిరుపతిలో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అయితే విజిట్ చేయొచ్చు కదా అన్న ప్లాన్ తోటి వి స్టార్టెడ్ టు తిరుపతి. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి కానీ, పైనుంచి కిందకొస్తున్నప్పుడు దేర్ ఈస్ వన్ పాయింట్ వేర్ ఆ చల్లగాలి మొత్తం మారిపోయి వేడి గాలి స్టార్ట్ అయింది. అప్పుడు అర్థమైంది ఇంకా తిరుపతికొచ్చేసాము అని. సో, ఫస్ట్ అయితే పద్మావతి అమ్మవారి టెంపుల్‌కైతే వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా రష్‌గా ఉంది ఆ రోజు. మొత్తం దర్శనం చేసుకొని రిటర్న్ అవ్వడానికి ఐ థింక్ ఇట్ టుక్ అస్ ఆల్మోస్ట్ 1 to 1 ½ అవర్. వెళ్తున్న దారిలో బకులాదేవి టెంపుల్ కనిపించింది. సో, వెళ్లి దర్శనం చేసుకుందాం అనుకునేటప్పటికి టైం 11:55 అయిపోయింది. టెంపుల్ 12కి మూసేస్తారంట. అది చూస్తేనేమో కొండ మీద ఉన్నట్టుంది. బట్ లక్కీలీ అన్ని మెట్లు లేవు. స్లోప్ ఉంది. బట్ అది మీకు కిందకొస్తున్నప్పుడు కనిపిస్తుంది ఎంత స్లాంటింగ్‌గా ఉన్నదది. టైంకి రీచ్ అయిపోయాము. దర్శనం బాగా అయిపోయింది. పైనుంచి వ్యూస్ కూడా చాలా బాగున్నాయి చూడటానికి. శ్రీనివాస మంగాపురం. ఇక్కడ దర్శనం తర్వాత మాకింకా ఆకలి స్టార్ట్ అయింది. సో, వి డిసైడెడ్ టు గో టు ఎ గుడ్ రెస్టారెంట్. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రాపర్ ఫుడ్ లేదు, ఆకలి లేదు. బట్ ఈరోజన్నా ప్రాపర్ ఫుడ్ తిందామని చెప్పి వి చోస్ టు గో టు గ్రీన్ మెరిడియన్ అండ్ దట్ వాస్ ద బెస్ట్ డెసిషన్ వి మేడ్. థ్యాంక్ యూ. స్పెషల్ సౌత్ ఇండియన్ థాలీ. ఓకే, ఈ 2 స్పెషల్, అది సౌత్ ఇండియన్ కాదు. ఓహో, అవును కదా, యా మర్చిపోయాను. అక్కడ కన్ఫ్యూజన్ ఏంటి అంటే అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మీల్స్‌కి. ఒకటి సౌత్ ఇండియన్ స్పెషల్ థాలీ, ఒకటి స్పెషల్ థాలీ. రెండిటికి పెద్ద డిఫరెన్స్ లేదు. లైక్ 1 or 2 ఐటెమ్స్ మోర్ ఆర్ లెస్ ఇన్ వన్ అనదర్.
సో, చాలా డిస్కషన్ తర్వాత లాస్ట్‌కి ముగ్గురం సేమ్ థాలీ ఆర్డర్ చేసాం. రిమెంబర్ డే 1 అక్కడ ఒక మినీ మీల్స్ కూడా కంప్లీట్ చేయలేకపోయాము. అండ్ లుక్ ఎట్ అస్ నౌ కంప్లీటింగ్ ది ఎంటైర్ థాలీ. తీసుకో. మనం వద్దా నీకు? ओल्ड कोटिंग है మేము లంచ్ చేసిన రెస్టారెంట్ ఆపోజిటే కపిలేశ్వర స్వామి ఆలయం ఉంది. సో, ఇక్కడ కోనేరు బావుంటుంది అంటే చూడడానికి వచ్చాము. అది నిజంగా చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. కానీ వాటర్ ఫ్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఇంకా బాగుండేమో. సెక్యూరిటీగా పెట్టుకున్నారు ఇక్కడ చెడ్డీస్. రికార్డ్ అవుతుంది మనం. ఓకే. కదా ప్యాంట్ పట్టుకెళ్ళిపోయి ఏం చేస్తుందో అది. మేబీ ఏ తిరిగింది అదిగా. అక్కడ తర్వాత వి స్టార్టెడ్ టు ద రైల్వే స్టేషన్. అండ్ అక్కడ కూడా ఇంకా ట్రైన్ రాలేదు అప్పటికి. వి వెయిటెడ్ ఫర్ మోర్ దెన్ అన్ అవర్ వెయిటింగ్ లాంజ్‌లో. Tea, coffee, water bottle, cold drinks, ice creams and all multi-purpose items available. Multi-purpose అంటే అది మరి కాదు. అది మళ్ళీ రేపు వచ్చేంత వరకు అదే ఉంటదేమో. పాటేశాడా అంబికా దర్బార్ నేనేపు వస్తుంది భయ్యా నంబర్ ఏమ్మా. నిజమే కొన్ని ఇటు నుంచి వస్తుందా ఏదో వస్తుంది. S1 A1 6 మందే. A1 ఎక్కడ? యాక్చువల్లీ ముందు ట్రైన్ ఇక్కడ A1 అని ఉంది. అందుకే ఇక్కడికి వచ్చి నించున్నాము. బట్ మా ట్రైన్ నెంబర్ వచ్చేటప్పటికి అది S1గా మారిపోయింది. అండ్ A1 అయితే ఊరు అవతల ఉన్నట్టు అక్కడ ఎక్కడో ఇచ్చాడు. అప్పటిదాకా వెయిట్ చేసి అప్పటికప్పుడు ట్రైన్ వస్తుంది అనగా వి హ్యాడ్ టు రష్. 10 rupees IRCTC కాఫీ 1 లీటర్ మిల్క్. సారీ 1 లీటర్ మిల్క్ ఫర్ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్? 1 స్పూన్ మిల్క్. ప్యూర్ నెస్కేఫే. కళ్ళు మీ దాని మీద చాలా బెటర్ కళ్ళు కదా. మీ దాని మీద చాలా బెటర్ ఇది 100%. నీ చూపి. రెగ్యులర్‌గా వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు కాఫీ బాగుంది ఐఆర్‌సీటీసీది అని చెప్పి ఇప్పుడు తీసుకుంటే నా దాంట్లో ఆ గ్లాస్ మొత్తం వాటర్ ఒక స్పూన్ మిల్క్ వేసి ఇచ్చినట్టుంది. ఆ నెస్కేఫే కూడా తాగాక దాంట్లో కాఫీ పొడి లేదని రియలైజ్ అయ్యాం. ఎంజాయ్ బోలో ఐఆర్సీటీసీ. బట్ వైజాగ్ నుంచి వచ్చినప్పుడు బాగుంది. సో తినడానికి షుగర్ ప్యాకెట్లు తెచ్చావా? థ్యాంక్ యూ. చాలా బెటర్. కాఫీ ఎదురా దాంట్లో? దాంట్లో కాఫీ లేదే, పాలే అవి. కొన్నిసార్లు సరదాకి చేసిన పనులు కూడా ఉపయోగపడతాయి. అలాగే హోటల్ నుంచి నొక్కేసిన కాఫీ పొడి, షుగర్ ప్యాకెట్లు ఇక్కడ మాకు పనికొచ్చాయి. వాడికి 30 రూపాయలు ఇచ్చి మనమే కాఫీ చేసుకుంటాం కదా. అడిచ్చేదే ఇది పిచ్చెక్కిన మనం. అప్పటికి మేము ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాం. ఎందుకంటే తిరుమల నుంచి తిరుపతికి రావడం, అన్ని టెంపుల్స్‌కి వెళ్ళడం అండ్ ఈ ట్రైన్ డిలే అవ్వడం. సరే కొంచెం రిలాక్స్ అవుదాం సెకండ్ ఏసీయే కదా అనుకుంటే అప్పటికి అందరూ పడుకుండిపోయారు. ఇట్ వాస్ ఓన్లీ 6:30 అండ్ మా ముగ్గురికి అప్పర్ బర్త్ వచ్చింది. సో ఇట్ వాస్ క్వైట్ అ టాస్క్. కాదు మనం మరి నేను నీళ్ళ కాఫీ తాగుతున్నప్పుడు ఇది గుర్తు రాలేదా? అన్యాయం చేస్తుంది.
అయిపోయిందంటే అప్పుడే అలావి తాగి ఆయన నచ్చలేదు. వద్దు నాకు నచ్చలేదు. ఓకే రాత్రి పడింది నాకు రాత్రి 10 అయిందా? 10 అయిపోయిందా ఆయన చిట్టి నీకు? ఓహో ఒకటి గివ్ మీ టీ. ఒరే శారీ స్టోర్లో ఉన్నారు వీళ్ళు. ఇలాచీ టీ తీసుకో. ఇలాచీ ఫ్లేవర్ వస్తుంది అట్లీస్ట్. ఇది మా పరిస్థితి. ట్రైన్ కరెక్ట్ టైంకి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. కలు కళ్ళు ఒకటి, మనం తప్ప ఎవరు లెగరు ట్రైన్లో. మనం లెగలేదు అనుకో ఫ్రూట్ అవుతాం. ఊరు కట్టి పడుకో పడుకుంటే ఊళ్ళో పెడతాం. నేను పడుకోకుండా కూడా లెక్క మొహం మీద వేస్తాడు, నాది వేసేస్తాడు. పడుకో ఓకే సార్. End of the trip. Good night. It was just 3 days, but చాలా చేసాం ఆ 3 daysలో. It was tiring and at the same time it was very fulfilling. And with that we are back to Vizag, and this was the end of the entire trip. Thank you so much for watching, guys.